వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళది. 2025లో పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి. ఏ కాంబినేషన్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది ఆ, ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ని పుట్టినటువంటి వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఏ కాంబినేషన్లో పాజిటివ్స్ ఉంటాయి, ఏ కాంబినేషన్లో నెగిటివ్స్ ఉంటాయి, అంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ విషయంలో? నాన్న, మ్యారేజ్ ఈజ్ ఎ వన్ టైం ఫెస్టివల్. సో ఈ 3/12/21/30 అద్భుతమైన పుట్టుక. ఇది బృహస్పతి దేవతల గురువు. ఒక అమ్మాయి కానీ ఈ 3/12/21/30లో పుడితే తల్లిదండ్రులకి ఆస్తులు పెరుగుతాయి. ఆ 3/12/21/30లో పుట్టిన అమ్మాయిని ఒక ఇంటికి తెచ్చుకోగలిగితే ఆ అబ్బాయి ఇల్లు డెవలప్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళని 3/12/21/30 ఏరి కోరి చాలామంది చేసుకొని ఆ ఇంట్లో కోట్లు, ఏ ధనానికి ఇంట్లో ఎలాంటి టెన్షన్స్ కొట్లాట్లు ఉండవు. సో 3/12/21/30లో పుట్టిన అమ్మాయిలు కానీ ఉంటే ఆ అమ్మాయిలు అదృష్టవంతులు, ఆ అమ్మాయిని చేసుకునే అబ్బాయి అదృష్టవంతుడు. సో ఈ మెయిన్ ఒక కాంబినేషన్ వద్దు. ఈ ఒక్క కాంబినేషన్ తప్పిస్తే 3/12/21/30కి ఏ నంబర్ని చేసుకున్నా బాగుంటారు. సో 6/15/24 అంటే శుక్రుడు. ఈ శుక్రుడికి 3/12/21/30 అంటే జూపిటర్ దేవతల గురువుకి. 3కి 6కి పడదు. సో ఇదొక్కటి మనసులో పెట్టుకోండి. మీరు 3/12/21/30లో పుడితే 6/15/24లో పుట్టిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు, మీరు ఎంత స్పిరిచువల్ ఉన్నా మంచి మనసు ఉన్నా ఆ కాపురంలో ఇబ్బందులు, కొట్లాట్లు, మనస్పర్ధలు, కోర్టు కేసు అండ్ డైవర్స్లు అవుతాయి. ఈ ఒక్క రాంగ్ స్టెప్ వేయకుండా మిగతా 8 numbers ఆర్ వెరీ గుడ్. ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ 3 series ఇస్ 7 series. పెళ్లిలో 3 ముడ్లు వేసాక 7 అడుగులు వేస్తాం. సో 3, 7 అనేది పవిత్రమైన బంధం. సో నేను చూసిన కాంబినేషన్లో 3, 7 అద్భుతం. అంటే వైఫ్ ఏం చెప్పినా భర్తకు నచ్చకపోయినా కూడా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసి మళ్ళీ వెళ్ళాక ఏమంటాడంటే ఆమె బాధపడుతుందని ఒప్పుకున్నాను, నాకైతే ఇష్టం లేదు అంటే భర్త భార్యను అనుసరించి భార్యకి ప్రేమగా చాలా అద్భుతంగా ప్రతిరోజు కానుకలు ఇస్తూ ప్రేమగా చూసుకుంటూ పక్కనే ఉంటారు. రెడీ, నువ్వు నీ భార్యకి ఇలా చేస్తున్నావు, మా భార్య సేమ్ అడుగుతా ఉందిరా, ఆయన చూడు ఎంత బాగా చూసుకుంటున్నాడు అని. అంటే ఈ 3కి 7కి ఇవ్వాలనిపిస్తుంది. 3 జూపిటర్ దేవతల గురువు, 7 కేతువు అండ్ 7 ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. అబ్బాయి అయితే ఎలా ఉంటాడంటే వైఫ్కి డ్యూటీ టైం అవ్వడం 20 minutesలో ఇంట్లో ప్రత్యక్షం అయిపోతాడు. పక్కింటి వాళ్ళు ఏమంటారని చూడు, ఆయన కరెక్ట్గా వస్తున్నాడు, మా ఆయన రావట్లేదు, 7కి 8, 9కి వస్తున్నాడు. సో 3 and 7 ఈజ్ ఎ బ్యూటిఫుల్ కపుల్. వీళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు, వీళ్ళకి మంచి సంతానం ఉంటుంది. సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండేదే కాదు, మంచి సంతానం, తల్లిదండ్రులకు విలువిచ్చి గౌరవం ఇచ్చి వీళ్ళు చెప్పిన మాట వినే సంతానం ఈ 3 and 7కి. ఈ 2 పవిత్రమైన నంబర్స్ 3 and 7. సంతానం కూడా గొప్ప సంతానం, తెలివైన సంతానం. 3 వాళ్ళు తెలివైన వాళ్ళు, 7 వాళ్ళు సమయం తగ్గట్టు ప్రవర్తించగలరు. 7 ఎలా ఉంటుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, కొట్లాడగలరు, పారిపోగలరు, అవసరమైతే కాళ్ళు, అవసరమైతే పీక. సో 7 వాళ్ళకి అన్ని నేచర్స్ ఉంటాయి. సో వైఫ్ దగ్గర ఎలా ఉంటే సరెండర్ అయిపోయి ఉంటారు, ఎలా అంటే అలా. సో ఫైనల్గా హ్యాపీనెస్. సో 6 వద్దు, 7 చాలా బాగుంటుంది. అండ్ 1 and 3 ఆల్సో ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. 2, 3 వచ్చి 50-50 ఉంటుంది. 2 వచ్చి కొంచెం అలుగుతుంటారు, 3 వాళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉంటారు, గురువులు కదా వీళ్ళు. అవును. సో గురువులు కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. అండ్ 3, 4 ఆల్సో ఈస్ మోర్ దెన్ 70%. ఓకే. 3 and 8 ఈస్ 80%. 3 and 9 100%. 3-9 కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ 3-9 కాంబినేషన్లో మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. ఎలా సార్, అంటే ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ నెగిటివ్ నెంబర్స్ ఏమి ఉన్నాయండి, అసలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి? నాన్న, ఇప్పుడు 3 వాళ్ళు పొరపాటున 6 వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, దానికి సొల్యూషన్ న్యూమరాలజీ అనేది అమృతం. సో మనం ఏం చేస్తామంటే ఆ పేరులో లెటర్స్ మార్చి ఆ డేటు, మంత్, ఇయర్కి అనుకూలంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చి వీళ్ళిద్దరికి బంధం పెరిగేలాగా. సో ఎప్పుడైతే అంటే కాలింగ్ మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, SATA సతీషే, మనం ఇంకొక హెచ్ పెట్టినా ఇంకొక ఐ పెట్టినా సతీషే. బట్ ఇక్కడ ఏమంటే న్యూమరాలజీలో సౌండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. రష్యా, RUSSIA, రూసియా అనట్లేదు. ద వే వి రైట్ ద లెటర్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ భార్య భర్తల వైబ్రేషన్స్ పెంచి
ఆ కాంబినేషన్లో కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల వీళ్ళకి ప్రేమ పెరుగుతుంది, బంధం పెరుగుతుంది, అండ్ దే విల్ బీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో అలా రాంగ్లో పుట్టడం భయపడాల్సిన అవసరం లేదు. కిరణ్ గారు ఉన్నారు, విల్ గైడ్ యూ. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు,
అంతా ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు, మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.